నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ముగిసిందో, ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అఖండ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత దానికి సీక్వెల్గా వచ్చిన అఖండ 2 మీద ప్రేక్షక లోకంలో, ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంగా బాలయ్యబాబు నట విశ్వరూపం మరోసారి చూడొచ్చని అందరూ ఆశించారు. డిసెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఇప్పుడు నంబర్స్తో సహా విశ్లేషిద్దాం. అఖండ 2 తాండవం సినిమా రిలీజైన మొదటి రోజు మంచి ఓపెనింగ్స్నే రాబట్టింది. బాలకృష్ణ గారి కెరియర్లోనే రెండవ అతిపెద్ద ఓపెనింగ్గా నిలిచి ఫ్యాన్స్కి జోష్ నింపింది. మొదటి రోజు ఇండియా వైడ్గా దాదాపు 22.5 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. ఇందులో తెలుగు వర్షన్ నుంచే దాదాపు 21.95 కోట్లు వచ్చాయి. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా రిలీజైన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడం మొదలైంది. కొంతమంది బాగుంది అన్నా, ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే ఊహించే విధంగా ఉండటం వల్ల మౌత్ టాక్ దెబ్బతింది. దీని ప్రభావం రెండో రోజు నుంచే కలెక్షన్స్ మీద పడింది. మొదటి రోజు 22.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకొచ్చేసరికి 15.5 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 30% డ్రాప్ కనిపించింది. ఇక మూడో రోజు ఆదివారమైనా కూడా కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ కనిపించలేదు. మూడో రోజు 15.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా నెట్టుకొచ్చిన ఈ సినిమా సోమవారం అంటే 4వ రోజు మాత్రం కుప్పకూలిపోయింది. 4వ రోజు కేవలం 5.25 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. మొదటి రోజుతో పోలిస్తే ఇది చాలా పెద్ద డ్రాప్. అక్కడ్నుంచి ఇక సినిమా కోలుకోలేదు. మొదటి వారం పూర్తయ్యేసరికి ఇండియాలో దాదాపు 76.75 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. ఒక పెద్ద హీరో, అందులోనూ హిట్ సీక్వెల్ సినిమాకి ఇది చాలా తక్కువ మొత్తమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రెండో వారం మొత్తం కలిపి కేవలం 12.3 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సంక్రాంతికి ముందే రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత వేరే సినిమాలు పోటీకి రావడం, ముఖ్యంగా రాజాసాబ్ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల అఖండ 2కి థియేటర్స్, షోలు భారీగా తగ్గిపోయాయి. మూడో వారంలో అయితే కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. మూడో వారం మొత్తం కలిపి కేవలం 4.1 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 4వ వారంలో అయితే నామమాత్రంగా 1.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా రోజురోజుకి కలెక్షన్స్ పడిపోతూ చివరికి థియేటర్ల నుంచి నిష్క్రమించింది. ఫైనల్గా అఖండ 2 తాండవం సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే షాకింగ్గా ఉన్నాయి. ఇండియా వైడ్గా ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం 94.5 కోట్ల నెట్ కలెక్షన్స్ని మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో 111.51 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అక్కడ కేవలం 12.35 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 తాండవం సినిమా 123.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో తన పరుగుని ముగించింది. ఇప్పుడు బడ్జెట్ మరియు రికవరీ విషయానికి వద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, కాస్టింగ్ వల్ల బడ్జెట్ తడిసి మోపెడ్డయింది. 200 కోట్ల బడ్జెట్ రికవరీ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర కనీసం 200 కోట్ల నెట్ లేదా 350-400 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇండియాలో కేవలం 94.5 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. గణాంకాల ప్రకారం కేవలం 47.25% రికవరీ మాత్రమే సాధించింది. మిగిలిన 52.75% అంటే దాదాపు 105.5 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ లెక్కను చూస్తే అఖండ 2 తాండవం సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ లేదా ఫ్లాప్గా నిలిచిందని చెప్పక తప్పదు. బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అఖండ మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో రెండవ భాగం అంత పెద్ద నిరాశను మిగిల్చింది. బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్, బోయపాటి గారి టేకింగ్ మీద నమ్మకంతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యింది. ముఖ్యంగా కంటెంట్ వీక్గా ఉండడం, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడం సినిమాకి మైనస్గా మారాయి. దానికి తోడు పోటీగా వేరే సినిమాలు రావడం కూడా కలెక్షన్స్ని దెబ్బతీసింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఈ సినిమా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటకలో ఫుల్ రన్లో దాదాపు 11 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చాయి. తమిళనాడులో 5 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చాయి. నార్త్ ఇండియాలో హిందీ వర్షన్ అయితే పూర్తిగా వాషౌట్ అయిపోయింది. అక్కడ ₹1 కోటి నెట్ కలెక్షన్స్ కూడా దాటలేకపోయింది. పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పినా కేవలం తెలుగు వర్షన్ మాత్రమే ఎంతో కొంత రాబట్టింది తప్ప మిగతా భాషల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. మొత్తానికి అఖండ 2 తాండవం నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో ఒక మరిచిపోలేని పరాజయంగా మిగిలిపోయింది. భారీ అంచనాలు, భారీ బడ్జెట్, భారీ కాంబినేషన్ ఉన్నా కూడా కథలో దమ్ము లేకపోతే బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టమని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ చేసినా న్యూట్రల్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. రాబోయే సినిమాల విషయంలో బాలయ్యబాబు కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఈ ఫలితం చెబుతోంది. ఇది అఖండ 2 తాండవం సినిమా ఫైనల్ బాక్సాఫీస్ రిపోర్ట్. 200 కోట్ల బడ్జెట్తో తీసి 100 కోట్ల నష్టాన్ని చూడడం అంటే మాటలు కాదు. నిర్మాతలకు ఇది కోలుకోలేని దెబ్బ. ఫ్యూచర్లో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలను ప్లాన్ చేసేటప్పుడు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.